పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. షూలమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించు. లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను తప్పించెదను అనే వాగ్దానము ఈ సంవత్సరానికి ప్రభువు మనకి ఇవ్వగా, శోధనలో నుంచి తప్పించబడటం, మనం కాపాడుకోవటం, భద్రపరచుకోవడం అనే ప్రధాన ఇతివృత్తంగా ఈ మాసమంతా ధ్యానాలు చేస్తున్నాం. ఆ క్రమంలో గత వారములో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఒక పాఠం మరుగై ఉండుట అనండి. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడని వాక్యములో ఉంది. తన శరీరమును కూడా ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని వాక్యములో ఉన్నది. కనుక నువ్వు దుర్బీజుడు కాకపోతే, నీలో క్షయమైన బీజము లేకపోతే, పులిసిన పిండి లేకపోతే, దేవుని బీజము కలిగిన వాడవైతే, ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వాడవైతే, నీకు ఖచ్చితంగా తెలిసి ఉండవలసిన ఒక పద్ధతి, నిన్ను నువ్వు ఎలాగూ కాపాడుకోవాలో నీకు తెలియాల. ఈ లోకమాలిని మంటకుండా, భక్తి హీనమైపోకుండా, విశ్వాసము తగ్గిపోకుండా, ప్రేమ చల్లారిపోకుండా, పరిశుద్ధత కోల్పోకుండా, ఆత్మ యందలి తీవ్రతను కోల్పోయి ఆత్మలో మాంద్యము రాకుండా ఎలాగో కాపాడుకోవాలో నీకు తెలిసి ఉండాలి. నీ పట్లది దేవుని చిత్తమని వాక్యంలో రాయబడి ఉంది. ఈ క్రమంలో మనము తప్పనిసరిగా ధ్యానం చేస్తున్న ఒక కోణం, లోకానికి మనము మరుగై ఉండటం, దేవుని రెక్కల నీడలో ఉండడం, ఆయన హస్తపు నీడలో ఉండటం, మహోన్నతిని చాటున ఉండటం, బండ సందుల్లో ఉండడం, ఇలాంటివన్నీ ధ్యానం చేస్తూ మరుగై ఉండుటయే అద్భుతమైన కాపాడుకునే ఒక సూత్రం, విధానం అన్నది దేవుని ఫలితార్థం. ఈ క్రమములో 3వ సందేశముగా విమాననగర్ సందేశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారా మీరు చూసి ఉండాలి, ఇప్పటికే చూడకపోతే తప్పకుండా చూడండి. షూలమ్మితి ఏ రీతిగా, ఏ కారణంగా మరుగయిందో ఒక అద్భుతమైన పాఠాన్ని ప్రభువు దయచేశారు. ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. షూలమ్మితి అనబడుతున్న సియోను కుమారుని, ఎత్తబడే సంఘాన్ని నామకార్థ క్రైస్తవులుగా పోల్చదగిన యెరూషలేము కుమార్తెలు తరచుగా ఇబ్బంది పెడుతూ ఆట పట్టిస్తూ ఉంటారు. నీ ప్రియుడు ఏమాయను, అతడే దిక్కుకు తిరిగను, ఏ కనబట్టం లేదంటే ఈ మధ్య, నల్లని దానా, ఈ విధముగా తనని ఎప్పుడు కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతూ ఉంటారు యెరూషలేము కుమార్తెలు. వారు ఎరికోకు చెందిన వారు కాదు, బబులోను కుమార్తెలు కాదు, యెరూషలేము కుమార్తెలే, దేవుని బిడ్డలే, కానీ నామకార్థ స్థితిలో ఉంటారు. వారికి ప్రార్థనా జీవితం ఉండదు. అందుకనే సియోను కుమారి షూలమ్మితి యెరూషలేము కుమార్తెల నామకార్థ క్రైస్తవులతో మాట్లాడుతున్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకిష్టమగు వరకు లేపకయు కలత పరచకే ఉందని నాకు ప్రమాణం చేయమని అడుగుతుంది. నేను ప్రభు సన్నిధిలోకి వెళ్తున్నాను, ప్రార్థనలో ఉంటాను, ప్రభువే ప్రార్థన ముగించి సరే బిడ్డ పో అంటే తప్ప నేను రాను, ఈ లోపు నన్ను డిస్టర్బ్ చేయని మాట ఇవ్వండి అంటే వాళ్ళు ఏ రకం అన్నమాట, వాళ్ళు ప్రార్థన చేయరు, చేసేవాడిని ఎక్కువసేపు ప్రార్థన చేసుకునేవారు. మరీ అంతసేపు చేయాలా, మరీ టూ మచ్ చేయకూడదు, ప్రార్థన చేసుకోవాలి కానీ ఓకే అదే శోకాలు పెట్టి ఏడు చేయాలా, అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలా, టూ మచ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ అని లోక సామెతలను అడ్డం వేసి దేవుని ఆధ్యాత్మిక విధానాల్ని బలహీనపరిచే లోక సంబంధమైన మనుషులు ఉంటారు భూమి మీద. దేవుని బిడ్డలారా, ఈ కారణంగా దేవుని వాక్యాన్ని మీరు మంచిగా ఆలోచన చేస్తే, అలాంటి నామకార్థుల మధ్య తన భక్తిని కాపాడుకుంటూ ఉన్నటువంటి షూలమ్మితి అకస్మాత్తుగా కనపడకుండా పోయిందంట. ఏమైపోయింది? ఆనందాలు పెడితే లోయలలో పుట్టిన చెట్లను చూడడానికి వెళ్ళిందని. ఎక్కడ ఉపదేశం సరిగా లేదు, ఎక్కడ అభిషేకం అధికంగా లేదో, ఎక్కడ మనకున్న ఆధ్యాత్మిక అనుభవాలు లేని దేవుని ప్రజలు ఉన్నారో వారి విషయమై భారము చింత కలిగి వారి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకై స్వంతంగా తనే బాధ్యత తీసుకున్నదని చల్లారిపోతున్న
వెనకబడిపోతున్న ఈ ఉపదేశం, ఈ అభిషేకం అందని ప్రజల విషయంలో మనము బాధ్యత భారము కలిగి ఉండాలి అన్నది మధ్యాహ్నం విమాననగర్లో చెప్పిన సందేశం. ఎగ్గొట్టిన వాళ్ళకి ఎన్నోళ్ళ కోసం ఇదంతా తిప్పలు. దేవుని స్తోత్రం. మరి అదన్నా ఇప్పుడు పోనీ పెద్ద ఖర్చు ఏముందండి, ఫ్రీయే కదా. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ నామకార్థ క్రైస్తవులకి, ఆధ్యాత్మిక అనుభవాలు లేని వారికి, ఎగతాళిగా మాట్లాడే వారికి, ఎద్దేవా చేసే వారికి, ఆత్మీయులను పరిశుద్ధులను బలహీనపరుస్తూ వారిని కించపరుస్తూ మాట్లాడే చల్లారిపోయినటువంటి నామకార్థులకు మరుగవటం ఏ పేరు మీద? లోయలలో పుట్టిన చెట్లను చూసే పేరు మీద. అనగా ఈ ఉపదేశం, అభిషేకం, ఈ స్థాయి ఆధ్యాత్మికత లేని క్రైస్తవులను, లేదా ఇంకా మొదటి మూలపాఠంలో క్రైస్తవులను, లేదా నామకార్థ క్రైస్తవులను ఉత్తేజింప చేయటానికి, బలపరచడానికి వీళ్ళకు మరుగై వాళ్లకు సేవలు అందిస్తున్న సేవని క్రమాన్ని మనం చూసాం. అంటే నామకార్థ క్రైస్తవులను, ఇంకా మొదటి మూల పాఠాలు ఆగిపోతున్న వారిని అభివృద్ధి చేయటానికి, బలపరచడానికి ఈ విమర్శకులు, ఎగతాళి చేసే వారికి కాస్త దూరమై మరుగై వారికి పరిచర్య చేయాలి మనం అనే పిలుపును మధ్యాహ్నం అందుకున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, ఇలాంటి నామకార్థులకు మరుగై, ఎగతాళి చేసే వారికి మరుగై, ఆట పట్టించే వారికి మరుగై, కించపరిచే వారికి మరుగై, ఎవరికి ఈ స్థాయి అభిషేక ఉపదేశం దొరకట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ లోయల్లోనికి వెళ్ళి, వెనకబడిన ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళని బలపరచాలి. ఈ క్రమంలో ఈ నామకార్థులకు మనం మరుగవ్వాలి అన్న వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు చేస్తున్న మాట ఏమిటంటే, ఆత్మీయులకు కూడా మరుగవ్వాలని. ఇదట కుదురుద్ది? నామకార్థులకు మరుగవ్వమన్నావు, బాగానే ఉంది ఈ మాట. ఆత్మీయులు కూడా మరుగోమంటావేంటి? అదేం క్రమం? అదేం బోధ? అసలు నా పేరు చెప్తేనే తోక తొక్కిన తోసిపోగల ఒంటి కాదు లేచి అయ్యగారులు కుప్పలు తెప్పలు ఉన్నారు. ఒకటికి వాళ్ళు తానికి తగినట్టుంటుంది. వాళ్ళ దొరికాడరా చెప్పని చేస్తారు. హల్లెలూయా. నేను పేర్లు చెప్పకూడదు, కానీ మొన్న నన్ను కాస్త చులకనగా మాట్లాడే కానీ శతవిధాలా ప్రయత్నం చేసే ఒక అద్భుత దైవజనుడు, ఆ అద్భుత దైవజనుడి మేనల్లుడు నాకు కలిసి, అన్న ఒక డేట్ ఇవ్వండి అన్న అన్నాడు. ఇదేందులో మీ మేనమా ఉన్నాడుగా, నా డేట్ ఎందుకు మళ్ళీ అన్న. మనకి ఇంకే ఇండైరెక్ట్గా కొడతలు రావు కదా, అంతా డైరెక్టే. ఏ క్లాస్ అయిన ప్రసంగికుడు, సెలబ్రిటీ రేంజ్ మీ మేనమా ఉండగా నేను ఎందుకన్నా బాబు మళ్ళీ అన్న. మా మేనమామ కూడా పొద్దుగుహుల కారులో మీ పెట్టే మీ ప్రసంగలేగా అయ్యే ఇన్ని వెళ్ళి అక్కడ చెప్తున్నాడు. డైరెక్ట్గా నీ దగ్గర ఏందామని వచ్చాను అన్నాడు. నాకు అది నిజమా? నేను అట్లాగే నిజమన్నా బాబు, మేము కదా పెడతాం పద్దాగా, మరి పెట్టరా అంటాడు. ఫుల్ సౌండ్ ఎట్టేయాలి మళ్ళీని, సవాల్ కొట్టేస్తుంటాడు, నవ్వేస్తుంటాడు. మరి నా దగ్గర ఎలా మాడతాడంటే, అంతేనా నా ఎదురు పడితే అలాగా మొత్తం అన్ని వాడే అయ్యే. కొంచెం బాధ కలిగింది, కొంచెం సంతోషం కూడా కలిగింది. సంతోషం ఎట్లా చెప్పనా, మనం అన్నం తింటున్నాం, కూరలు తింటున్నాం, ఈ ఊరు పండించాడు మహానుభావుడు రైతులు మనకు తెలుసా. 10 రూపాయలు వారేసా తెచ్చుకొని తిన్నా ఫీలింగ్ అర్థమైందా? రైతు ఎప్పుడు కూడా నిరాదనకు గురవుతున్నాడు. నేను కూడా రైతునే. నన్ను ఒక పల్లెటూరులాగా అమ్మాయికి దిగ అంతా అఫీషియల్ అని మాట్లాడే వాళ్ళు అందరూ తినేది నా తిండి అని నాకు అర్థమయ్యి, శ్రీశ్రీ గారి కవిత స్ఫూర్తితో కథం పట్టి ఫలం పట్టి హలాహలం అని సాగుదామని తీర్మానం చేసుకున్నాం. ప్రభువుకు స్తోత్రం. మీ అందరికీ ఏం చేస్తామండి, చిన్నప్పుడే తోసేశారు, గోతులు వేసేసారు, అన్ని రకాలు చేసేసారు, బానిసగా మార్చేశారు. అయినా సరే ధాన్యం వాడి దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఓరి తోసేసినోడా, ఓరి పోయినోడా, పడిపోయినోడా, ఇప్పుడు ఆకలేస్తున్నారంటారా? సంచి ఖాళీ సంచి పట్టుకొని ఇచ్చావా? పట్టుకెళ్ళు. రక్తమే. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. హల్లెలూయా.
ఆడు తిట్టేసిన కొట్టేసిన తోసేసిన ఆడి సంచి కూడా నిండును గాక. ప్రభు చిత్తమైతే దానికి కారణం మనమే అవుతాం గాక. ఎవడి గిన్నెలో వాడి సొమ్ములు పెట్టి మళ్ళీ గింజలు పోసే కృపదేవుడు మనకిచ్చును గాక. ఇప్పుడు అనలేదని రాములు మీకు డబ్బులు కావాలా? దూర మార్గం పాడుగాను ఇందాకదా బాగా చెప్పారు. ఎవడు సంచిలో వాడి గిన్నె పెట్టేసి గింజలు పోద్దామంటే కొన్ని వసూలు చేసుకోండి. కేవలం 17 యూట్యూబ్ ఛానల్ నా ప్రసంగాల్ని ముక్కలు చేసుకొని పెట్టుకొని మానిటైజేషన్ చేసుకొని నెలకు 25,000 30,000 50,000 సంపాదించుకొని హాయిగా పోతున్నారనే మాట నాకు దుఃఖం. చాలా కోపంగా వచ్చి పొగలుగా కేతనాడు. ఇప్పుడు 17 మంది పోషించబడుతున్నారంటే మౌలు ఏంట్రా? అదేదో నువ్వే పెట్టేస్తే నీకే వచ్చేస్తే కదా అంటాడు వాడు. ప్రభుకు స్తోత్రం. తినేమంటా 10 మందిని ఏమవుతుంది? అదే మనం కష్టపడి సంపాదించి మనం పేటెంట్ హక్కులు మనం కనుగొన్న నూతనమైనటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ రేంజా, ఐజాక్ న్యూటనా ప్రభు కృపలో ఇచ్చిన ప్రత్యక్షతలే. మనమేమో కష్టపడి సంపాదించుకున్నాయి కాదు, మొత్తం ఫ్రీ. యేసు రక్తం ఇచ్చేయం. దీనికోసం ఖర్చు పెట్ట మన కల్లా ఖర్చుల్లో ఛార్జీలకు అవుతుంది తప్ప దీనికి ఎందుకు ఖర్చు అవుతుంది? ఉత్తినే అప్పనంగా ఇచ్చేస్తున్నాడు యేసుప్రభు. వాళ్ళ కూర్చుంటే ఇచ్చేస్తున్నాడు, మోకాళ్ళు ఎత్తి ఇచ్చేస్తున్నాడు అంతే. దీనికి ఏం ఖర్చు అవుతలేదు. ఈ మొక్క చెప్తా ఖర్చు అవుతుంది. సువార్త ఉచితమే, సువార్థికుడు ఉచితమే. సువార్థికుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళే ప్రయాణం. దేవుని వాక్యాన్ని ఉచితంగా ప్రకటించడానికి వెళ్తాండి. మనం ఎవరు కూర్చుంటాడు? ప్రభువుకు స్తోత్రం. ఈ నామకార్థులకు ఎగతాళి చేసి వారికి మరుగవటం వరకు బాగానే అతను నీకు ఎందుకురా, నీ సేవ నువ్వు చేసుకో, బాగానే ఉంది. లోయల్లోకి వెళ్ళు, ఆ చెట్లను చూడు, వాళ్ళు కూడా పలకరించు, బలపరచు, బాగానే ఉంది. అది సాలదని ఇప్పుడు ఈనాటి సందేశాల సరిగమల ముక్తాయింపుగా ఏమంటే ఆత్మీయులు కూడా కొన్నిసార్లు నేను శాశ్వతంగా పనలేదు కానీ వెతుకంత ఫీల్ అయిపోతున్నావు అప్పుడప్పుడు. అలాగ లేదేంటి బైబిల్ ఉన్న నెల చూస్తారేట్రా